మాఘపురాణం 28వ అధ్యాయం. పూర్వము బ్రహ్మ ఈశ్వరులకు వాదోపవాదం జరిగింది. నేను గొప్ప అంటే నేను గొప్ప అని. నేను సర్వేశ్వరుడును, 14 లోకములకు అధిపతిని నేనే అన్నాడు శివుడు. కాదు, ఈ 14 లోకాలను సమస్త చరాచర జీవరాశిని సృష్టించిన సృష్టికర్తను నేను, కావున నేనే గొప్ప అన్నాడు బ్రహ్మదేవుడు. వాద ప్రతివాదములు తర్కమీమాంసలతో 1000 ఏళ్లు గడిచిపోయినవి. ఇద్దరూ వాగ్వివాదంలో మునిగిపోయారేమో. సృష్టి కార్యం అంతా స్తంభించిపోయింది. అంతటా శ్రీ మహావిష్ణువు విరాట్ రూపంతో ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ ఈశ్వరులు ఇద్దరూ సమస్త లోకములు ఇమిడి ఉన్న ఆ రూపమును తిలకించి నిశ్చేష్టులైనారు. సప్త సముద్రాలు, సమస్త విశ్వము, ప్రకృతి, భూత భవిష్యత్ వర్తమానములన్నీ కనిపించుచున్నాయి. ఆ విరాట్ రూపుని ఎడమ చెవిలో శంకరుడు, కుడి చెవిలో బ్రహ్మదేవుడు ఉన్నారు. ఆ రూపమునకు ఆద్యంతములు లేవు. సర్వత్రా తానై ఉన్నాడు. అనేక వేల బాహువులతో ఉన్నాడు. సమస్త దేవాది దేవులు, దేవతలు, రాక్షసులు, మునులు సమస్తము భగవంతుని కీర్తిస్తూ కనబడుచున్నారు. నదీనదములు, పర్వతములు, కొండలు, గుట్టలు, జలపాతములు సమస్తము కనబడుచున్నవి. భీషణమైన వేడి నిట్టూర్పులు వెదజల్లబడుతున్నాయి. కోటి సూర్యకాంతుల వెలుగులలో ప్రకాశింపబడుతున్నాడు. సామాన్యులకు సాక్షాత్కరించని, వీక్షించలేని ప్రకాశవంతుడుగా ఉన్నాడు. ఆ విరాట్ రూపానికి మొదలెక్కడో చివర ఎక్కడో తెలియడం లేదు. ఆ విరాట్ స్వరూపుని ఆద్యంతములు తెలుసుకోవాలని, అట్లు తెలుసుకున్న వారే అధికులని బ్రహ్మ ఈశ్వరుడు నిర్ణయించుకున్నారు. ఇరువురు వెంటనే బయలుదేరి 1000 ఏళ్లు తిరిగి ఆ విరాట్ స్వరూపుని ఆద్యంతములు కనుగొనలేక యథాస్థానానికి వచ్చి ఇట్లు తలపోశారు. ఆహా, ఏమీ ఇది! బ్రహ్మ ఈశ్వరులమైన మేము ఈ విరాట్ స్వరూపుని ఆద్యంతములు కనుగొనలేకపోయితిమి అంటే మనం అధికులం కాదన్నమాట. సమస్తమునకు మూలాధారమైన శ్రీ మహావిష్ణువే మనకంటే అధికుడన్నమాట. సృష్టి స్థితి లయకారకుడతడే. అతడే సర్వాంతర్యామి. జగముల నేలే జగదాధారుడతడే. పంచభూతాలు, సూర్యచంద్రులు సర్వము ఆ శ్రీమన్నారాయణుడే. కావున ఆ శ్రీ మహావిష్ణువు సర్వము అయి ఉన్నాడు. మనమంతా ఆయన కుక్షిలోని కణములమే అని నిర్ణయించుకున్న వారే శ్రీ మహావిష్ణువును స్తోత్రం చేయగా, విష్ణువు విరాట్ రూపమును వదిలి యథారూపమును ధరించి మీరెంతో కాలము నుండి వాదించుకునుచున్న విషయము తెలుసుకుని మీకు జ్ఞానోపదేశం కలుగుటకై ఈ విరాట్ రూపమును ప్రదర్శించాను. నా విరాట్ రూపం యొక్క ఆది మధ్యాంతములను తెలుసుకొనలేక నిశ్చేష్టులై మీ కలహాన్ని ఆపుచేశారు. మీరెందుకు అహంతో వాదించుకుంటున్నారో తెలిపెదను వినండి. సమస్తమునకు 3 గుణములు నిర్దేశించబడ్డాయి. వీటిని త్రిగుణములు అంటారు. అవి సత్వరజస్తమో గుణములు. మీరు రజస్తమో గుణములు కలిగిన వారు. ఎవరైతే సత్వరజస్తమో గుణములు కలిగి ఉందరో వారే గొప్పవారు. తేజోవంతులుగా ఏకాత్మ స్వరూపునికి ఆదిలో 3 రూపములే ఉన్నాయి. అవి సృష్టి, స్థితి, లయలు. సృష్టికి బ్రహ్మ, స్థితికి నేను, లయమునకు ఈశ్వరుని అధిపతులుగా చేసి తిని. కావున వీరిని త్రిమూర్తులు అందురు. త్రిమూర్తులు అనువారు 3 కాదు, ఏకైక స్వరూపమే. సృష్టి సౌలభ్యం కొరకు త్రిగుణాత్మక స్వరూపులమైనాము. కావున మీరు వేరు, నేను వేరు అనున్నది లేదు. అంతా ఏకత్వ స్వరూపమే. కావున మన 3లో ఎవరికి పూజలు చేసినా ఏకాత్మ స్వరూపునికే చెందుతాయి. త్రిమూర్తులమైన మనలో భేదముండదు. రజస్తమో గుణముల ప్రభావముచే మీరిట్లు ప్రవర్తించిరి. శాంతమునొంది చరింపుడు. బ్రహ్మదేవ, నీవు ఎక్కడి నుండి ఉద్భవించావు? నా నాభికమలము నుండియే కదా. కావున నీకును నాకును భేదమున్నదా? లేదు. అట్లే ఓ మహేశ్వర, ఓంకార స్వరూపుడవగు నీ గొప్పతనమును తెలియగోరి నారదుడొకనాడు నీ మహత్యమును తెలుపమనగా నేను నీ యొక్క మహిమను సర్వస్వమును వినిపించి తిని. నాటి నుండి సర్వేశ్వరుని ఘనతను నారదుడు సమస్త లోకాలకు విస్తరింపజేశాడు. ఓ సాంబశివ, నువ్వు నిర్వికార నిరాకల్పుడవు, శక్తిస్వరూపుడవు, త్రినేత్రుడవు, సర్వేశ్వరుడవు, ఆదిదేవుడవు నీవే, ఆత్మస్వరూపుడవు నీవే. బోళాశంకరుడవైన నీవు ఇంత పంతము పట్టదగునా? నేనే నీవు, నీవే నేను. అందుకే శివకేశవులని భక్తులు భజింతురే, పూజింతురే. నిత్య సత్యస్వరూపుడవు, నిత్యానంద రూపుడవు, నిత్య ధ్యాన స్వరూపుడవు, అర్ధనారీశ్వరుడవు, నీవు కూడా నాతో సమానుడవే అంటూ బ్రహ్మకు శివునకు జ్ఞానోపదేశం చేసి వారిద్దరికీ సఖ్యత కుదిర్చి వారిని ఆశీర్వదించి పంపివేశాను. కావున మాఘమాసమునందు త్రిమూర్త్యాత్మక స్వరూపుడైన జగద్రక్షకుడగు ఆ శ్రీహరిని పూజించినచో సమస్త పాపముల నుండి విముక్తులగుటయే కాక స్వర్గార్హత పొంది సుఖించగలరు. మాఘపురాణం 28వ అధ్యాయం సమాప్తం.